నాకు జస్ట్ ఎలర్జీ ఉంటే మీకు చెవులలో తోడు పెట్టుకుని ఉంటాను. తుమ్ములు వస్తాయి, ఒక 15 రోజులు తుమ్ముకుంటా తగ్గకుంటా చాలా జాగ్రత్త. అవును అవును, నాకు హైదరాబాద్ రాగానే సర్ది చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మేము ఖమ్మం వెళ్ళాం కదా, అక్కడ సెకండ్ డే అనమాట. మధు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అంటే మధు అన్నయ్య వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి. చెప్పాను కదండి, ఖమ్మం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఆంటీని కలుస్తాము అని చెప్పేసి. సో మేము ఖమ్మం వెళ్ళిన సండే రోజు కాకుండా మండే రోజు వెళ్ళామన్నమాట ఆంటీని చూడడానికి. సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసేసి వెళ్ళాము. బట్ కాకపోతే మధు అన్నయ్య వాళ్ళు అప్పటి వరకు వెయిట్ చేశారంట. ఇంకా చందన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేము వెళ్ళే ముందే వెళ్ళిపోయారంట. మేము వస్తామని చెప్పేసి వెయిట్ చేసి, అంటే మాకు కొంచెం లేట్ అయిందండి వెళ్ళడానికి. ఉంటాము అంటే అక్కడ మన ఇంటి దగ్గరే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. సంతోష్ అని చెప్పేసి అన్నయ్యకి బాగా తెలుసు, మదన్నయ్య వాళ్ళకి. ఇప్పుడే వెళ్ళారు. అవునంట, నాకు తెలియదు అసలు. బ్యాంకుకి వెళ్ళలేదని మాకు తెలియదు, లేకపోతే నేను పొద్దున్నే వచ్చేవాళ్ళము. బ్యాంక్ మొత్తం మునిగిపోయినాయి అంటే నీళ్ళు వచ్చినాయంటే బ్యాంకులోకి. ఓకే ఓకే, బ్యాంకులు ఓకే. ఇక్కడే ఉన్నారు, ఇప్పటిదాకా ఉన్నారు. ఇక్కడే ఉన్నారంటే నేను పొద్దున్నే వచ్చేవాళ్ళం. అన్నయ్య కాల్ చేయలేదు. నాకు ఏమన్నారంటే నిన్న బ్యాంక్ పని ఉంది వెళ్తాము అని అన్నారు. మళ్ళీ ఇంకా బ్యాంకుకి వెళ్ళారా లేదా అనేది చెప్పలేదు అనమాట. అందుకోసమే సాంగ్ చేయాలన్నట, చీకటి పడతామని. అవునా, ఓకే ఓకే, ఇప్పుడు చేసారట. ఓకే ఓకే, ఇన్స్టాగ్రామ్ లో డ్రెస్సులు పంచారట చేయాలని. ఇక ఛాన్సార్లు ఫోన్ చేసింది చూసి వాళ్ళు తినలేదు, ఇంకా అందుకోసం తినేసి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడుందా అంటే చెకప్ ఎప్పుడుంది? రేపు ఎల్లుండి ఉందా? అప్పుడు 15 రోజులే కానీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళింది 15 రోజులు. ఓకే, పోనీలేండి, మంచిగానే. అంటే దేవుడి దయ వల్ల అంత మంచిగా జరిగింది అనుకోవాలి. ఇంకా మీరు అసలు నిజంగా ధైర్యంగా వెళ్ళడం, మేము ఓన్ గా అసలు ఆటో మాట్లాడుకొని అంత తొందరగా వెళ్ళిందంటేనే గ్రేట్ ఆంటీ. అసలు చాలా గ్రేట్. అసలు పొద్దున పూట 9ంటికి ఒకసారి ఇల్లు తంటే లేచింది. నాకు 7 లేచి వెనక లేచింది. ఏందబ్బా అని ఆ పొరకాడు లేచింది అంటే ఎక్కడొస్తుంది అంటే డాక్టర్ ఫోన్ చేసింది. ఇట్లా సంగతి రాలేను, పేషెంట్ సీరియస్ ఉంది. సర్లే అని ఎమ్మటే బయటికి వెళ్ళేసరికి మన పక్కనే ఆటో ఉంది. నేను కార్ తీసి బండి మీద కూర్చోలేకపోతుంది. ఎమ్మటే ఆటోలోకి ఆడికి పోయితే వాడు ఎమ్మటే అక్కడ పలానా హాస్పిటల్ తీసుకోమంటే అక్కడ ఆటో ఆపి మళ్ళీ ఆటో ఎక్కించి నేను వెనక బండి మీద పోయినా. అది పోయేసరికి వాళ్ళు పైకి తీసుకొని ఇక డాక్టర్ కూడా రెడీ ఉన్నాడు. ఒక్కదాన్ని వచ్చిన అమ్మమ్మ ఎవరు ఆటో నాకు డబ్బులు లేవు. ఆటో డబ్బులు ఏమంటే ఎవరు అంకర్షాలు ఉండే 50 రూపాయలు తీసి ఇచ్చింది వాళ్ళు. పోయింది చేసారు అమ్మటే జరిగిపోయింది. అదృష్టం లేండి ఆంటీ, అంత తొందరగా రియాక్ట్ అయ్యి డాక్టర్స్ కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయడం అనేది నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇంకా అంత మంచిగా జరిగిందండి. మీరు ఇప్పుడు రామన్నపేట గారు అంకుల్ వెళ్ళలేకపోయినాం అసలు. నిన్న వెళ్దామని రెడీ అయినాము, వెళ్ళే దారి మధ్యలో ఇక్కడనే 2 గంటలు మేము స్టక్ అయిపోయి ఇంకా మళ్ళీ రాపత్తి నగర్ లో నుంచి లోపలికి వస్తుంటే ఇంక ఇక్కడ ముత్యాలమ్మ ఉంది కదా, దేవత అక్కడ కనిపించారు అందరూ. ఇక్కడే దండం పెట్టుకొని రూమ్ కి వెళ్ళిపోయినాం. ఇంకా అసలు రామన్నపేట వెళ్ళలే, మొత్తం మునిగిపోయింది అంకుల్. బ్రిడ్జ్ దగ్గర నుంచి మొత్తం బార్కెట్స్ మొత్తం అంటే
అది లైట్ కాలేక వెనక్కి మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఓకే ఓకే. ఇక్కడ పద్ధతిలో ఇక్కడ దాటినేయాలి డిఆర్డీ ఆఫీస్ కదా. అవును. తర్వాత వెహికల్స్ బాగా జామ్ అయినాయి అవును. పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే వెనక్కి మళ్ళీ వచ్చేసి ఓకే ఓకే. ఇక్కడే ఊరు ఇక్కడ లోకల్నే అన్నాం అంకుల్. లోకల్ అంటే ఇల్లెట్ క్రాస్ రోడ్స్ రసపాక ఉంది చూడండి, అటు కొంచెం ముందుకి కానాపురంలో తీసుకున్నాము రూమ్. అంటే ఇల్లు అక్కడే తీసుకొని ఉంటున్నాం అనమాట. 2 months అయింది రూమ్ అక్కడ ఇల్లు తీసుకొని. ఎప్పుడైనా ఇంకా అమ్మమ్మ వచ్చినప్పుడు మా సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఉంటున్నారు మా వారు కానీ. అత్తయ్య వాళ్ళు ఉండేదంతా రామన్నపేటే. ఇంకా మేము వచ్చినప్పుడు మళ్ళీ ఊకే పోయి రావడం అట్లా ఇట్లా ఎందుకని మీ నెంబర్ కూడా అది జయ అత్తయ్య ఇచ్చారు. మీ వల్లనే మేము అంటే మధు గారిని కానీ చందు గారిని కానీ కలిసినాం అంటే మీ వల్లనే. అప్పుడు ఒకసారి దీవెన చూడాలని ఉంది అని అన్నామని నాతో జయగారు అన్నది. అంటే చిట్టీలు కడుతుంది కదా భాగము అక్కడ నుంచి ఇక్కడ అపార్ట్మెంట్ ఉన్న కాంచి రోజు వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కదా. ఈ అపార్ట్మెంట్ నుంచి ఇల్లు కట్టుకోరు. ఇల్లు కట్టుకున్న అప్పుడు ఓన్ హౌస్ కూడా ఇక్కడే ఉండేది కదా ఆంటీ. ఇక్కడే ఉన్నారు ఫోన్ నెంబర్ ఉంటది. మా మెయిన్ అత్త అవుతుంది. తిన్నారా ఆంటీ? ఏం తిన్నారు? దీవెన బర్త్డే రోజు తెల్లారి ఫోన్ చేసి మీరు వెళ్ళలేదండి, మీరు రెడ్డి గారు పోయారు వీడియో చేసిందంట. బాగా చేశారు మా వాళ్ళు కూడా పోలేదు. ఓకే. నాకు అప్పుడు జ్వరమే వస్తుంది బర్త్డేకి కూడా. కాకపోతే నల్లగా ఉండబట్టి 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఓకే. కానీ మనకి ఇట్లా అని అనుకోలేదు. ఇక కొంచెం చాలా కాకపోవటం, జ్వరం తగలటం, నీరసంగా ఉండటం అట్లా జరుగుతుంది. కానీ ఎందుకనే తెలియలేదు. అదేలేండి. అసలు అప్పుడు చందు గారు మధు గారు వీళ్ళందరూ వచ్చారు కదా ఫ్యామిలీతోని, పైన వీడియోలు తీసారు కదా స్టార్ట్ అవన్నీ పెట్టినప్పుడు సార్ గానీ మీరు అందరు డాన్సులు వేసి అన్ని మంచిగా అసలు మంచిగా అనిపించింది. అది అయిపోయిన 1 week అయినట్టుంది. మళ్ళీ దీని బర్త్డే ఆగస్ట్ 1 అయింది, నాకు 20వ తారీఖు జరిగింది. ఎప్పుడు చెప్తుంటారు మధు గారు మీ గురించే చెప్తుంటారు, అంకుల్ గురించి మంచి గట్టిగా. అంటే పనులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టదు. అమ్మ అయితే అసలు చాలా ధైర్యం ఎక్కువ. మొన్న చాలా మంది వీడియోలు పెడుతుంటే ఎందుకు ఈ పొజిషన్ లో కూడా వీడియోలు పెడుతున్నారు అంటే కూడా మేము అందరికి ఏం చెప్తున్నాం అంటే అసలు ఆ టైంలో ఆమె తీసుకున్న డిసిషన్, ఆమె పోయిన విధానం అవన్నీ తెలవాలి అందరికి. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి పోయారు, ఏమంటే ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది 4 కింద పెట్టుకున్నారంటే అది సార్బిట్రేట్ అంటారు ఆ టాబ్లెట్. అది ఆ టైంలో మన ఇళ్లలో ఎవరి ఇళ్లలో ఉండదు. ఇంకోటి మెడికల్ షాప్ కాడికి పోతే ఎవరు అప్పటికప్పుడు ఇయ్యరు. మీరు హాస్పిటల్కి పోయారు కాబట్టి ఎమ్మటే ఇచ్చారు, పంపించారు. అది వేరే హాస్పిటల్కి పోయేదాకా అంటే అది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆపుతుంది ఆ ప్రభావాన్ని. మీరు అక్కడ పోయి అంత ట్రీట్మెంట్ జరిగిందంటే మీరు ఎమ్మటే అంటే అలర్ట్ అయిపోయారు కదా. అసలు అంటే అందరు ఇప్పుడు చూసే అంటే వాళ్ళు కూడా అందరికి కలవదు అసలు. నిజంగా అది అదృష్టమే అనుకోవాలా. ఇంకా అంటే ఎప్పటి నుంచో వీళ్ళందరూ అంటే దీవెనలు కూడా అందరూ బ్లెస్సింగ్స్ కూడా. అబ్బాయి ఆ డాక్టర్ మా ఊరు అబ్బాయి అంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఏ విషయం అయినా మనం ఫోన్ చేసి వచ్చేవాడు. కానీ అప్పుడు బాగా జనాలు వచ్చి గుంకోసం పెట్టుకుంటా తీరుకుంటా అట్లా అబ్బాయికి ఇంకోసం తీసుకురామండి. అయినా ఒక్క నిమిషం కూడా ఆఫ్ చేయలేము మేము. అమ్మటే నాకు కడుపు వస్తూనే ఉంది. ఇంకా వామ తిన్నా, గ్యాస్ పెట్టుకోని ట్యాబ్లెట్ వేసుకున్నా, బాత్రూమ్ పోయి వచ్చినా ఇక నేను అమ్మో గాడ కూర్చొని నేను బతుకని అంటున్నాను. అనుకోని అమ్మటమ్మట జరిగిపోయింది. ఏమో కాసేపు చూద్దాం గ్యాస్ ఎక్కువ అనుకుంటే డాక్టర్ కూడా అన్నట కరెక్ట్ టైం తీసుకొచ్చింది. టైంకి వచ్చారు. మేము కూడా అదే అనుకున్నాం. అసలు ఆంటీ నేనైతే ఎన్నిసార్లు అన్నా నన్నైతే ఆంటీ అసలు అంత తొందరగా వెళ్ళడం అనేదే చాలా ఇది అనిపించింది. ఆ భగవంతుడు నిజంగా అన్ని టైంకి అందించడం.
కానీ మధు గారు కూడా ఆ రోజు బాగా టెన్షన్ పడ్డాడు. అసలు నాన్న ఫోన్ చేసి నాన్న ఎట్లుండో అమ్మ ఎట్లుందని. ఇంకోటి అంతకన్నా ముందే కదా తమ్ముడు చనిపోయారు అనుకుంటా కదా, నా తమ్ముడు అంటే చనిపోయి శనివారం నైట్ చనిపోయింది, ఆదివారం దానం అయింది. ఇక సోమవారం వచ్చిన సోమవారం కూడా లేవలే అట్లా పండుకొని ఉన్నాం. మంగళవారం ఇక లేచి ఇక ఇల్లు తిన్నా వచ్చి మళ్ళీ పండుకున్నాక మళ్ళీ కాసేపటికి మళ్ళా వచ్చింది. ఇక ఆ రోజు బాగా ఏడ్చిన, టెన్షన్ పడ్డా. అంత ముందు రోజు ఆడబిడ్డ బాగా లేకపోతే ఆడికి వేసిన అందులో ఈ తమ్ముడు చనిపోతే ఆ రోజు బాగా ఎండగొట్టింది. నేను వేసేటప్పుడు నా ముక్కుకుంటే బెడ్ వచ్చిందంట, మా వాళ్ళు అంటారు. తర్వాత బెడ్ వచ్చింది ఏందా అనుకోదట. నేను అనుకున్నా లేకుండా ఇట్లా వచ్చింది అనుకున్నా. ఇక బాగా టెన్షన్ ఎక్కువైంది. అసలు అంటే అది ఇట్లాంటివి వచ్చినప్పుడే మనకి అంత ఒకసారి గుర్తొస్తాయి జీవితం అంటే. అబ్బో అసలు నేనైతే ఒక్క రోజు కూడా ఏ నాడైనా నాకు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అసలు మా నాయన 90 ఏళ్ళలో చనిపోయింది. మా అమ్మ 80 ఏళ్ళ పైన ఉంది. మా వాళ్ళకి ఏం లేదు. మా తమ్ముడు మధ్యలో ఆయన 55 ఏళ్ళకి కళ్ళలో మచ్చ వచ్చి చనిపోయింది. నా తర్వాత మొత్తం ఎంతమంది అన్న మీరు? 3 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. ఆ తమ్ముడికి అక్క బిడ్డ చేసిన మేనరికమా? అక్క బిడ్డ ఆమెకి 2 బిడ్డలు, ఇద్దరికి ఒక బిడ్డ ఒక కొడుకు. మాకు కరెంటు మొన్న నైట్ పోయింది. ఇప్పుడు అసలు కరెంట్ లేదు అంకుల్ ఇక్కడ. మొన్న నైట్ పోయింది. అయ్యో మొన్న ఊరులు వచ్చినాయా ఆ రోజు పోయింది. అవును, చెట్టు పడ్డది పక్క గల్లీలో. ఓకే ఓకే, బట్టల షాప్ ఉందా? కరెక్టే కరెక్టే. వాళ్ళది చెట్లు ఓకే ఓకే. స్తంభాలు 50 శాతం. అవును, అది అంతా చెట్టు తీస్తున్నారు. వర్షాలు కూడా అట్లే పడుతున్నాయి కదా అసలు. స్తంభాలు ఎరగడం, లైన్ పొందడం ఇవన్నీ చేయడం అంత చాలా నష్టం వచ్చింది. ఏదంటే వర్షం చాలా మునిగిపోయాయి అంటే అటువైపు మొత్తం కూడా కాలువోడ్ సైడ్ ఇవన్నీ కూడా మునిగిపోయాయి. ఏటి కింద ఉన్నారు కదా కర్ణగిరి చర్చ్ దగ్గర, వాళ్ళంతా కూడా మునిగిపోయాయి పాపం. సిటీలో కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి అంట మొత్తం నీళ్ళని. అవును అదే ఎంబీ గార్డెన్స్ అవన్నీ కూడా మునిగిపోయినాయి. కాంచకల్లో వెనక బాజు 40 ఎకరాలు తోట, వరి పొలం మొత్తం ఈ మోపన నిండి. ఎప్పుడు తేలుతాయో ఏం తేలుతాయో సింగరేణి తీర్థాలకు వెళ్తాం కదా మన శివాలయం టెంపుల్, అటువైపు గుడి ఉంటది కదా, ఇటువైపు ప్లేస్ అంతా కూడా మునిగిపోయింది. ఊరు చెడ్డ నుంచి వెనక పక్క పక్క ఉడలు ఉంది కదా, ఆ 2 ఏళ్ల మధ్యలో ఇటు కాంచకల్ సైడ్ లో మొత్తం మునిగిపోయింది. ఇంకంటే ఎగ్జాక్ట్ గా మన ఊరికి రామన్నపేట వెనక సైడ్ కూడా కాడ భర్త భార్య పిల్లగారు కొట్టబోతే పిల్లగాని రక్షించేటట్టు భర్త భార్య పోయింది. 9 మంది మన బ్రిడ్జి మీద, 9 సంవత్సరాల పిల్లగాళ్ళు 2 7 మంది అటు పోతారో ఇటు వస్తారో, తిన్నగానే పోతానే కదా అని బ్రిడ్జి మీదకి వెళ్ళి వస్తుంటే నిండిపోయింది. వాళ్ళు రాత్రి దాకా అట్నే ఉన్నారు. నిన్న 9 గంటల కాంచి రాత్రి 11, 12 అయిందంట. కొంచెం తగ్గినాక గజేతగాళ్ళు ఎట్టున్నారు ఆ నీళ్ళల్లో అంత పోతంటే భయం. 10 గంటలు ఇక సైడ్ కంటగోడలు ఉంటాయి కదా, అవి పట్టుకొని కష్టం ఉంది. కొద్దిగా నీళ్లు లెవెల్ పెరిగినా నిల్చున్నారు చూడు సంతు, అసలు అదంతా కూడా డేంజర్. ఆ బ్రిడ్జ్ ఎక్కి నిల్చొని చూడటము కరెక్ట్ కాదు ఆ టైంలో, అది మొత్తం కూడా ఊగుతుంది. ఎట్లా పంపించారు ఏంటో కానీ అవి డ్రోన్లతో పంపించిరంట. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను వస్తున్నాయి కదా, వాటికి కట్టి పొట్లాలు వాటి ద్వారా పంపించిరంట.
అన్ని దాంతో ఇచ్చి పంపించిర్రంట. అసలు అంటే ఈ టైంలో ఇంత ఘోరంగా అసలు ఖమ్మము. మేము అంతకన్నా ముందు రోజు అత్తయ్యని రామన్నపేటలో దించినాం. నైట్ వాళ్ళు వచ్చిన 1-2 గంటలకి దించినాము. దించి పొద్దున అంటే నైట్ ఇక్కడ వచ్చి పడుకొని పొద్దున్నే వర్షాలు పడుతున్నాయి. మేము లేచి చూసేసరికి ముందు మేము ఉంటున్నాం ఇప్పుడు కిరాయి ఉంటున్న ఇంటి ముందు అందరూ అంటే ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, దాంట్లో చేపలు పడుతున్నాం అని చేస్తుంటే మేము అంతకన్నా ముందు వర్షం అనుకున్నాం. బయటకు వచ్చి పోదాం అనేసరికి ఇక్కడికి బైపాస్కి వచ్చేసరికి మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడికి జామ్ అయిపోయినాయి. అక్కడ మొత్తం ఇంకా అంటే ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు కనుక్కుంటే అప్పుడు చెప్తున్నారు ఇట్లా మొత్తం బ్యారికేడ్లు పెట్టేసినాం, ఇంకా లోపలికి ఎవరి మోని అట్లే వాళ్ళు. నేను నిన్న సంతు కాలువటి నుంచి అడిపోదాం అనుకున్నాం కదా. ఇంకా అంటే మెడిసిన్స్ వేసుకుంటుర్రా మరి రెగ్యులర్ గా? మెడిసిన్స్ వేసుకుంటుర్రా రెగ్యులర్? మెడిసిన్స్ వేసుకుంటున్నా. పొద్దున్నే 10 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి ఒక 3, మళ్ళీ నైట్ 9 గంటలకు ఒకటి, నైట్ 10 గంటలకు ఒకటి. మెడిసిన్ ఈసారి పోతే అంత రాయడంటారు మరి. అంటే తగ్గిస్తారు ఫస్ట్ టైం పోయినప్పుడు కొద్దిగా అంటే తగ్గిస్తారు. నాకు అన్నది అంటే నాకు అన్నం తినబుద్ధిగా తక్కువ. ఇంకా ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ. మీరు జొన్న రొట్టె కూడా మంచిగా తింటే బెటర్. జొన్న రొట్టెలు పచ్చ జొన్న రొట్టె చేసేవాళ్ళు. అయ్యో మన వాళ్ళకి వచ్చింది అంతా బియ్యం పిండి అయ్యో జొన్నలు పట్టించి చేస్తే బాగుంటది, తింటే బాగుంటది. ఏ పొద్దున కూడా జావే తాగుతాను, జొన్న జావే తాగుతాను. ఇంకా అన్నం తినలేకపోతే ఇంకా అదొకటే మనకి. గోధుమ పిండి కూడా రోజు తింటే మంచిది కాదు. ఈ వాటర్లలో ఎగ్జిట్ కూడా దొరకట్లే. అవును ఇంక వర్షానికి అవును కరెంట్ లేదు. ఇది పట్టియాలా కరెంట్ లేదు. పొద్దున పాలు కూడా దొరకలే. అయ్యో ఫ్రిడ్జ్లని ఖాళీగా ఉన్నాయి, పాలు ఎవరు కొనలేదు. మాకు పోసాయని వస్తాడు కాంచుకోవాలి కానీ లేట్ పోతాడని పొద్దున్నే అది ఒక టాబ్లెట్ 9 గంటలకు పొద్దుట. అవును 9 o'clock వేసుకునేది ఉంది. అన్నయ్య మొన్న ప్రిస్క్రిప్షన్స్ పంపించమంటే పంపించారు. తెలిసిన వాళ్ళు మెడిసిన్స్ ఇస్తా అన్నారు. అన్నయ్య ఇంకొక అన్నయ్య ఉన్నారు, ఈయన ఫ్రెండ్. సో మెడిసిన్స్ పంపిస్తాను ఒకసారి ప్రిస్క్రిప్షన్ పంపించమంటే పంపించామన్నమాట. మళ్ళీ ఇప్పుడు చెకప్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మొత్తం అన్ని ఒకేసారి పంపిద్దాము అన్నట్టుగా అన్నారు. ఇంకా అందుకోసం అని ఇంకా ఆగాము. లేకపోతే ఇప్పుడు అవి అన్నయ్యతో పాటే మేమన్నా తీసుకొని వచ్చేవాళ్ళం. వాళ్ళు మారుతారని అంటారు. ఇప్పుడు ఏం రాస్తారో చూసి మాత్రం ఇక జీవితాంతం వేసుకోవాల్సిందంట బెడ్ పలచబడి. అవును ఆ టాబ్లెట్లు ఇస్తాను. అదే మార్నింగ్ 9 కి ఉంది, మార్నింగ్ ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి. 2 ఉన్నాయి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అది 1 year కంపల్సరీగా యూజ్ చేయాలి. 1 year కాదు, లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ మనం బీపీ షుగర్ మాత్రలానే వేసుకోవాలంట. అది వేసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఈ 2-3 రోజుల్లో ఉందా పోయేది? ఎల్లుండి పోయి 15 days కదా రివ్యూ ఉంటుంది. టాబ్లెట్లు అయిపోతాయి ఎల్లుండికి. ఎల్లుండి అన్నాడు మరి మన అతడు డాడీని వెళ్ళినా నాకు తింటూ ఉంటాడు. అయ్యా ఇంకెవరొకరు మేము కూడా వస్తుంటాం పోతుంటాం కదా. చెకప్ ఉంది, అయిపోయిన తర్వాత అన్నయ్య హైదరాబాద్ కి తీసుకెళ్దామని. మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురమ్మని అందరు గొడవ. యూట్యూబ్ లో అయితే అదే పెద్ద గొడవ. అమ్మని తీసుకురండి, హైదరాబాద్ లో ఉంచుకోండి. అమ్మని తీసుకురండి వచ్చారు ఇలాంటి సిచ్యువేషన్ లో అని. పాపం ఇంకా అన్నయ్య ఒక్కరే అయిపోయిండు అక్కడ ఇక్కడ. మళ్ళీ పిల్లలు షూటింగ్స్, స్కూల్ అవి చూసుకోవాలి. ఓకే తీసుకుపోతానన్నాడు కానీ నాకు భయం అయ్యి ఆడికి మొన్న ఒక రోజు వాతావరణం మారంగానే సర్ది చేసిన ఒక రోజు. ఓకే అట్లని భయం అయ్యి నేను రాలే. వాళ్ళు తీసుకపోతే మాకు కూడా ఇక అక్కడ ఉంటే మంచిగా ఉంటుందని అంటే నాకు అసలు వాతావరణం పడదు. మళ్ళీ ఒక్క తుమ్ముతో అయిపోదు. నాకు తుమ్ములు వచ్చినట్టు 10-20 వస్తాయి. ఓకే ఎలర్జీ బాగా ఉంది కదా. దానివల్ల వద్దులే నాన్న మళ్ళీ మీరు ఇబ్బందిగా. మన దగ్గర మీరుంటే మన 4 రోజులకు 5 రోజులకు బాగా జ్వరం పోయి కళ్ళు నొప్పులు వచ్చింది. అక్కడంటే చీను అంకులు పోయేది. పోతే డోలో టాబ్లెట్లు వేసుకోవచ్చు అని అయ్యి ఆ తానికి రాసింది. ఏం కాదు, అలా మనం అంత దూరం ఉంటే
ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత కొంచెం అవును. బాగుంటుంది అని అంటే సర్లే చేస్తూ ఉంటాం. అదేలే. పోనీలేనా ఆంటీ, మొత్తానికి అయితే సేఫ్ అయిపోయారు. జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా, మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అందరు కూడా రేణుకాని ఇంకా సొంత చెల్లెలాగా చందుమధు గారికి అసలు బాగా అందరికి దగ్గర అయిపోయింది. అందరు ఒకటే అంటే ఏమైతారు అని ఒకటే అడుగుతున్నారు. సాంబార్ చేసింది వచ్చినాకనే చేసింది. ఇక 12 కాకముందే వచ్చింది. వచ్చి అన్నాలు కూరలు చేసి చీకటి పడితే పిల్లకి. అవునవును, వీడియో షూటింగ్, సాంగ్ షూటింగ్.